చైనాకు ఎగుమతైన గుంటూరు మిర్చిని ఆ దేశం ఆ సరుకును తిరస్కరించడంతో రైతుల్లో తీవ్ర కలవరం మొదలైంది. పరిమితిని మించి పురుగుమందుల అవశేషాలు ఉన్నాయనే కారణంతో చైనా కస్టమ్స్ విభాగం కొన్ని కంటైనర్లను తిరస్కరించింది. మిర్చి ఎగుమతులు ప్రధానంగా చైనా మార్కెట్పై ఆధారపడి ఉన్నందున ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. గుంటూరు మిర్చి చైనాతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, థాయిలాండ్ దేశాలకు ఎక్కువగా ఎగుమతవుతోంది. ఈ ఏడాది చైనాకు 20,000 కంటైనర్లను పైగా మిర్చి పంపగా 60 కంటైనర్లను చైనాలోని క్విండాగో కస్టమ్స్ టెక్నికల్ సెంటర్ తిరస్కరించింది. తనిఖీల్లో నిర్దేశిత పరిమాణం కంటే ఎక్కువగా పురుగుమందు అవశేషాలు ఉన్నట్లు తేలడంతో వాటిని వెనక్కి పంపాలని చైనాకు చెందిన దిగుమతి కంపెనీ ఆదేశించినట్లు ఇక్కడి వ్యాపారులకు సమాచారం చేరింది. తిరస్కారానికి గురైన సరుకు ఎవరిదనే వివరాలు ఇంకా తెలియలేదు. గతంలో చైనా ఇలాంటి నిబంధనలు పెట్టలేదు. స్పైస్ బోర్డు ధృవపత్రం ఉండి పన్నులు చెల్లిస్తే మిర్చి ఎగుమతి చేసుకునే అవకాశం ఉండేది. అమెరికా, ఐరోపా దేశాలు మాత్రమే పురుగుమందుల అవశేషాలు ఉంటే తిరస్కరించేవి. ఇప్పుడు చైనా కూడా ఈ కారణంతో సరుకు తిరస్కరించడంతో వ్యాపారులు చిక్కుల్లో పడ్డారు. ఏటా చైనాకు 2 లక్షల టన్నుల మిర్చి ఏపీ నుంచి ఎగుమతవుతుండగా ఈసారి కేవలం 4 నెలల్లోనే 3 లక్షల టన్నులు పంపించారు. సరసమైన ధరలు ఉండటంతో ఈసారి చైనా సంస్థలు ఎక్కువ సరుకును దిగుమతి చేసుకున్నాయి. ఇప్పుడు 60 కంటైనర్లను వెంటనే భారత్ వెనక్కి తీసుకువెళ్లిపోవాలని, లేకపోతే తామే తగులుబెట్టేస్తామని లేదా సముద్రంలో పడవేస్తామని చైనా సమాచారమిచ్చింది. పురుగుమందుల వినియోగం తగ్గించి ఇతర దేశాలకు మిర్చిని ఎగుమతి చేయడంపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వ్యాపార సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. మేము ఎప్పుడైతే ఇన్వాయిస్ మేము ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళకున్న స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో అప్లోడ్ చేస్తాం. మేము ఇన్వాయిస్ అప్లోడ్ చేస్తున్నాం అంటే వాళ్ళు వచ్చి శాంపిల్ తీసుకెళ్తారు. శాంపిల్ డ్రాయింగ్ సర్టిఫికేట్ ఇస్తారు తప్పితే పెస్టిసైడ్ రిజల్ట్ వచ్చేదాకా మేము చైనాకి ఎదురు చూడవసరం. చైనా ఈ కస్టమర్ మమ్మల్ని స్పైస్ బోర్డ్ రిపోర్ట్ కానీ కెమికల్ రిపోర్ట్ కానీ ఇప్పుడు అడగడు. వాళ్ళ మేండేటరీలో లేదు కాబట్టి మేము చేయట్లేదు. కొన్ని యూరప్ చేసేవాళ్ళు ఎస్జిఎస్ సర్వే అనో స్పైస్ బోర్డ్ అనో థర్డ్ పార్టీ కస్టమర్ కూడా తన సర్వేని పంపించుకొని రిపోర్ట్ వచ్చిన తర్వాత తీసుకుంటారు. చైనాకి ఇంతవరకు వాడు ఎప్పుడు అడిగింది లేదు, మేము వచ్చింది లేదు. సాయిల్ ఫెర్టిలిటీ మన వ్యవసాయ భూమిలో తగ్గిపోయింది. దానివల్ల ఏమైందంటే దానికి ఈల్డింగ్ పెంచడానికి మన సింథటిక్ ఫెర్టిలైజర్స్ కానీ సింథటిక్ ఫర్టిలైజర్స్ మీద కానీ దృష్టి పెట్టడం వల్ల అప్పటికి తాత్కాలికంగా లబ్ధి పొందుతున్నాం తప్పితే అందులో ఉన్న ఫుడ్ రెసిడ్యూ దాని మీద ఉంది. మీకు మనం ఏ యొక్క చిల్లీ ఇండియాలో మనకు పండిన చిల్లీని మన గుండె మీద చేయబెట్టుకొని ఫలానా కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసేయని ధైర్యం లేదు. పర్టికులర్గా కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఇనిషియేట్ తీసుకొని ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ద్వారా పండించిన చిల్లీ మాత్రమే యూరప్కి, యూఎస్కి వెళ్ళేది. ఇప్పుడు మన చైనా మీద పూర్తిగా ఆధారపడితే చైనా నుంచి మనం ఎక్కువ రేట్ తేలాం. అదే మీరు పెస్టిసైడ్ కంటెస్ట్ తగ్గించుకొని మంచి చిల్లీ ఇస్తే మన యూరప్, యూఎస్కి అమ్మితే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇక్కడ పెస్టిసైడ్ ఉండటం వల్ల దీన్ని తీసుకొని మనం వాల్యూ యాడెడ్ అచీవ్ చేయలేకపోతున్నాం. చైనా నుంచి సరుకు వెనక్కి తీసుకురావాల్సి వస్తే దిగుమతి సుంకం రద్దు చేయాలని వ్యాపారులు కేంద్రాన్ని కోరుతున్నారు. నిషేధిత పురుగు మందులపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏ పెస్టిసైడ్ అయితే యాక్సెప్టెన్స్ లేదో అవన్నీ కూడా ఈ భారత ప్రభుత్వం మన భారతదేశంలో తయారవకుండా రైతులకు అమ్మకుండా రెస్ట్రిక్షన్స్ కనుక పాస్ చేసి అదే రకమైన అంటే కొన్ని పెస్టిసైడ్స్ వాడుకోవచ్చు, కొన్ని వాడుకోకూడదని చెప్తారు. వాళ్ళు ఏదైతే వాడుకోకూడదో అవి ప్రభుత్వానికి మనకంటే బాగా తెలుసు కాబట్టి వాళ్ళు కనుక వాటిని ఉత్పత్తిని ఆపితే రైతులు కూడా దానికి తగ్గట్టే వాడుకుంటారు, పండిస్తారు, పంట ఏం తగ్గదు. ప్రభుత్వం వారు వాటన్నిటిని తయారు చేయడానికి అనుమతి ఇచ్చి ఇక్కడ రైతులు వాడిన తర్వాత ఆ వాడిన సరుకు ఇతర దేశాల్లో రిజెక్ట్ అయితే దాన్ని మరి రైతులు కదా సఫర్ అవుతున్నారు, మేము కూడా సఫర్ అవుతున్నాం కదా. ఎగుమతులు తగ్గితే ధరలు పడిపోయే ప్రమాదం ఉన్నందున ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలగజేసుకోవాలని రైతులు కోరుతున్నారు.